కుక్కట్పల్లి బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మగౌరవ దీక్ష కార్యక్రమంపై స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అగౌరవంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదని పార్టీ అసెంబ్లీ కన్వీనర్ మాధవరం కాంతారావు అన్నారు. డబుల్ బెడ్రూమ్ల కోసం పేదలు తమ పార్టీ నాయకులు కలిసి నిర్వహించిన ఆత్మగౌరవ దీక్ష కార్యక్రమానికి సంఘీభావం తెలిపారని అన్నారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గురించి మాట్లాడే స్థాయి ఎమ్మెల్యేకి లేదని అన్నారు. డబుల్ బెడ్రూమ్ల విషయమై చేసిన సవాల్కు తాము సిద్ధమని, ఎమ్మెల్యే అక్రమాల చిట్టా బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రతి సవాల్ విసిరారు. చెరువులను చెరబట్టిన విషయాలను బయటకు పెట్టేందుకు కూడా తాము సిద్ధమని సవాల్ విసిరారు. 9 ఏళ్ల కాలంలో గుర్తురాని కేంద్ర ప్రభుత్వ స్థలాలు మీకు ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చాయని ప్రశ్నించారు. స్థలాలు లేక ఇండ్లు ఇవ్వడం లేదని కల్లబొల్లి కబుర్లు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. సంజయ్ని చూస్తే వంకు పుడుతున్నది ఎందుకు? ప్రజల పక్షాన పోరాడొద్దా? ఈ కుకట్పల్లిలో ఉన్న ప్రజలకు డబల్ ఇల్లు ఇవ్వొద్దా? ఈ కుకట్పల్లి ప్రజల్లో ఎవరైతే ఆసరా పింఛన్లు కానీ వృద్ధాప్య పింఛన్లు రావట్లేదు వాళ్ళకు భరోసా ఇవ్వొద్దా? రేషన్ కార్డులు లేని వాళ్ళకు రేషన్ కార్డులు ఇప్పిస్తామని చెప్పొద్దా? ఒక ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత కాదా అది? దానికి గులుపడతావేందు? ఈ రకమైన వ్యవహార శైలి మరి మానుకోవాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున స్థానిక ఎమ్మెల్యే గారు హెచ్చరిస్తూ, మరి ఒకవైపు ఇంకో నాయకుడు డబుల్ బెడ్రూమ్ కట్టియాలంటే ఈరోజు ఐడిపిఎల్ స్థలం ఇస్తే కట్టిస్తా అంటావు. 9 సంవత్సరాల నుంచి లేని సోయి ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే నీతో కాదని చేతులు ఎత్తేసినావు. ఈనాడు కేంద్ర ప్రభుత్వ ల్యాండ్లు మీకు అవసరం వచ్చిందా? నిజంగా నువ్వు అదే ల్యాండ్ కావాలని నీకుంటే, చిత్తశుద్ధి ఉంటే భారతీయ జనతా పార్టీ మరి అధికారంలో ఉన్నది. కేంద్ర మంత్రులు ఉన్నారు, ఇక్కడ నుంచి కూడా మా కిషన్ రెడ్డి గారు ఉన్నారు. పోదామని ఎప్పుడు అన్నావా? మా జిల్లా అధ్యక్షుని ఇక ఈ నాయకులందరూ కూడా ఏదో రకంగా వీళ్ళను మరి ఈ ప్రాంతంలో రాకుండా చేయాలనే ప్రయత్నంలో జాతీయ నాయకులను మా రాష్ట్ర అధ్యక్షుని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉన్నది, మీకు నిజంగా కూడా ఆధారాలు ఉంటే ఆధారాలు తీసుకొని రండి. ఎమ్మెల్యే గారు అన్నారు కదా చర్చకు సిద్ధమని, మీరు చెప్పండి ఎక్కడ మేము వస్తాం, ఖచ్చితంగా వస్తాం, దానికి సమాధానం చెప్తాం, ఆధారాలతో సహా వస్తాం, నీ బండారం కూడా బయట పెడతాం. అనవసరమైన మాటలు మాట్లాడి అధికారం ఉన్నదని చెప్పేసి ఎట్లంటే అట్లా మాట్లాడితే నడుస్తుందంటే, ఇప్పుడున్న ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, కుకట్పల్లిలో అంతకంటే ఎక్కువ తెలియని వాళ్ళు నువ్వు ఏం చేస్తున్నావు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఈరోజు అక్రమ కట్టడాలు కానీ కబ్జాలు కానీ అన్నీ కూడా మీది ఎంత తప్పు ఉందో అందరికీ తెలుసు. దాన్ని కప్పుపుచ్చుకోవడానికి, మళ్ళీ ఎన్నికల్లో గెలవడానికి మళ్ళీ డబుల్ బెడ్రూమ్లు వస్తున్నాయని చెప్పి ఒక సర్వే పేరు మీద బూటకు సర్వేలు చేసి వాళ్ళు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ ఆశలు అడియాసలు చేయొద్దు. వాళ్ళకు భరోసా ఇవ్వాలని చెప్పేసి 24 గంటలు వాళ్ళకు బాసటగా మేము దీక్ష చేసినాం. దాన్ని ఏలన చేస్తావా నువ్వు? ఒక ప్రజాప్రతినిధి నుండి బాబు మీరు ప్రతిపక్షంగా మీరు చేస్తున్నారు కదా అని వచ్చి మా దీక్ష దగ్గరికి వచ్చి కాదు మేము చేస్తామని నువ్వు మాట్లాడితే నీకు ఎంత